జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలుస్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ చేసిన ఆయన రాష్ట్రంలో పరిస్థితులన్నింటినీ హైకమాండ్ గమనిస్తోందన్నారు. మంత్రుల పంచాయతీ ముగిసిన అధ్యాయమని చెప్పారు. కొండా సురేఖ కూతురు అలా మాట్లాడాల్సింది కాదని, ఎవరైనా కులాలు మతాల గురించి మాట్లాడడం ఆక్షేపణీయమని చెప్పారు. పోలీసులు రావడంతో ఆమె పానిక్ అయ్యారని, ఆ సమయంలో పోలీసులది కూడా కమ్యూనికేషన్ గ్యాప్ అని చెప్పారు మహేష్ గౌడ్. దీన్ని కేటీఆర్, హరీష్ రావు అడ్వాంటేజ్ తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇక కొంతమంది ఎమ్మెల్యేలకు డీసీసీ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందన్న ఆయన, ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి డీసీసీ అధ్యక్ష పదవి కోసం అప్లై చేసినట్లు చెప్పారు. ఇక కేసీఆర్ను ఉద్యమ నాయకుడిగా గౌరవిస్తామన్నారు పీసీసీ చీఫ్. 10 ఏళ్లలో పరిపాలన మొత్తం గాడి తప్పిందని, రాష్ట్రాన్ని దివాళా తీశారన్నారు. బనకచర్ల విషయంలో కేసీఆర్ ఉదాసీనంగా వ్యవహరించారని విమర్శించారు. కవిత వాస్తవాలు మాట్లాడాలని, గత 10 ఏళ్లు పాలనలో ఆమె భాగస్వామిగా ఉందన్నారు. అప్పుడు అమరవీరులకు ఎందుకు న్యాయం చేయలేదని ప్రశ్నించారు పీసీసీ చీఫ్.